కాబట్టి చంద్రబాబు నాయుడు అనేది అయిపోయిన చాప్టర్. ఎందుకంటే మొన్న జైలుకు వెళ్ళినప్పుడు ప్రజలకి పూర్తి అవగాహన వచ్చేసింది. ఈయన ఏ విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కామ్స్తో ప్రజల డబ్బును ఎలా దోచుకున్నాడు అనేది అందరికీ అర్థమైంది. అండ్ బయటకు రావటానికి నాకు హెల్త్ బాగాలేదు, వయసు అయిపోయింది, నేను కూర్చోలేను, నించోలేను అని చెప్పి ఆయన ఎప్పుడైతే బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పుడే పూర్తిగా జనాలు ఇక ఈయనను తీసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే అంతవరకు జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష సాధించాడని మా మీద దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ వరకు పోయి అమిత్ షాకి కంప్లైంట్ ఇచ్చారు. మాకు సంబంధం ఏముంది? నువ్వు తప్పు చేసావు, నువ్వు దొరికావు, నువ్వు తప్పు చేయలేదంటే ప్రూఫ్స్ ఇచ్చి బయలు తీసుకోవచ్చు కదా, ఎందుకు దొంగ మాటలు చెప్పి తీసుకోవాలి? సో అక్కడే అర్థమైపోయింది జనాలకి. అండ్ ఈ లోకేష్ పాదయాత్ర చూసినాక ఇంకా వీడికి దండం పెట్టేశారు. ఎందుకంటే ఎక్కడైనా పాదయాత్ర వైఎస్ఆర్ గారు చేశారు, జగన్ గారు చేశారు, షర్మిల గారు కూడా చేశారు. పాదయాత్ర ప్రజల కోసం చేసినప్పుడు ఆ కష్టం తెలీదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా చేశారు వాళ్ళు. కంటిన్యూస్గా ఒక రూట్ మ్యాప్ పెట్టుకొని ఆ రూట్ మ్యాప్లో వచ్చే అన్ని వర్గాల వారికి, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వారి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చెబుతూ భరోసానిచ్చి వెళ్ళారు కాబట్టి ముఖ్యమంత్రులు అయ్యారు. తర్వాత అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా పరిష్కరించారు. కానీ మీ నాన్న ఏం చేసినాడు? రాత్రుల్లో నీళ్లు పోసుకొని రోడ్ల మీద 4 అడుగులు వేయటము, రెస్ట్ 4 అడుగులు వేసి రెస్ట్ తీసుకున్నాడు. మీరు చూస్తుంటారు లాస్ట్ టైం ఆయన పాదయాత్ర. అయినా కూడా స్టేట్ డివైడ్ అయ్యింది, సీనియారిటీ ఉంది, ఇతనైతే ఏమన్నా బ్యాలెన్స్ చేయగలడేమో, జగన్ గారికి అనుభవం లేదు, చిన్నవాడు కదా అనుకున్నారు. కానీ అనుభవం అవసరం లేదు, మనసు ఉంటే చాలు అనేది జనాలకు అర్థమైంది. ఎందుకంటే అనుభవంతో రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు చంద్రబాబు నాయుడు. తన మనసుతో ఈరోజు ఆ నాశనమైన రాష్ట్రానికి మెడిసిన్ వేసి మళ్ళీ అభివృద్ధి వైపుకి పరుగులు తీస్తూ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపారు. కానీ ఈయన లోకేష్ పాదయాత్ర చూస్తే అసలు హాస్యాస్పదంగా ఉంటుంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు నడుస్తా అన్నాడు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడిచాడు, ఎన్ని రోజులు నడిచారు మీరైనా చెప్పండి. ఏదో మీటింగ్ పెట్టారని అర్థమైంది నాకు. ఎన్ని చెప్పారు? మాకు కూడా కరెక్ట్ క్లారిటీ లేదు, ఎందుకంటే చాలా బ్రేక్స్ వచ్చాయి. ఎందుకంటే కొన్ని 100 బ్రేక్లు, నడిచిన దానికన్నా బ్రేక్లు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎంత దురదృష్ట ఐరన్ లెగ్ లోకేష్ అంటే స్టార్టింగ్ డే ఒకరిని మింగేశాడు, తారక రత్న. చనిపోతే మనిషి కింద పడిపోయి చచ్చిపోతుంటే పోతూ ఉన్నారు, అసలు ఆపకుండా పోతూ ఉన్నారు. అదే వాళ్ళ నాన్న మాత్రము స్కాముల్లో ఇరుక్కొని దొంగలాగా దొరికిపోయి లోపలికి వెళ్తే మాత్రం ఆపేసినారు. అంటే నీ కుటుంబ సభ్యుడు చనిపోయినా నీకు బాధ లేదు, కానీ నీ సొంత కుటుంబంలో మీ నాన్నకి మాత్రం ఏం అవ్వకూడదు. ఆయన దొంగ అయినా మంచోడు చచ్చిపోయినా పర్లేదు, ఆపరు. అంటే వాళ్ళ మెంటాలిటీ మనం చూడాలి. అక్కడ వాళ్ళకి ప్రజల మీద ప్రేమ అభిమానం ఉండదు, వారికి డబ్బు పదవి, డబ్బు పదవి, ఇంతకంటే ఇంకేం ఉండదు వాళ్ళకి. సో అలాంటి లోకేష్ గురించి ఇంకా మాట్లాడటం కూడా వేస్ట్ అసలు. మమ్మీ, కూడికలు తీసివేతల ఎఫెక్ట్ ఖచ్చితంగా మీపై కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నగరి నుంచి ఈసారి మీకు టికెట్ ఇవ్వట్లేదు అనేటువంటిది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా నెక్స్ట్ టైం మీరు నగరి నుంచి కంటెస్ట్ చేస్తున్నారా లేదా? 100% నగరి నుంచి కంటెస్ట్ చేస్తున్నాను, హ్యాట్రిక్ కొడుతున్నాను. ఎవరైతే ఈ న్యూస్లు వేసారో ఆ పచ్చ ఛానల్ అందరినీ పాత చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాను. ఎందుకంటే నాకు సీట్ లేదు, కొడాలి నాన్నకి సీట్ లేదు, అనిల్ అన్నకి సీట్ లేదు, పేర్నానికి సీట్, ఇంకెవరున్నారు వైఎస్ఆర్సీపీలో? ఎవరైతే బలమైన నాయకులు ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను ఎక్కడికక్కడ ఖండిస్తున్నారో ఆ నాయకులందరికీ సీట్ లేదని చెప్పుకుంటున్నారు వీళ్ళ ఛానల్స్లో చూస్తున్నాను, నేను కూడా నవ్వుకుంటున్నా. సో బలమైన నాయకులు ఎవరు లేకుండా పార్టీ ఎలా రన్ అవుతుంది? జగన్ గారు మమ్మల్ని అందరినీ ఎందుకు పక్కన పెడతారో కారణాలు చెప్పరు. సో మమ్మల్ని తీసేస్తే మా ప్లేస్లో ఎవరిని పెడతారో చెప్పడానికి కూడా వీళ్ళకి దమ్ము లేదు. ఇప్పుడు నేను లేను నగిరి అంటే ఆ నగిరిలో ఎవరిని క్యాండిడేట్ అనేది చెప్పాలి కదా, ఆ చెప్పేది కూడా వీళ్ళకి చేత కాదు. అంటే అబద్ధం చెప్తున్నారు అనేది అక్కడ క్లారిటీ వచ్చేసింది అందరికీ కూడా. నిన్ననే ఎవరు అడిగారు మీకు సీట్ లేదంట కదా అని, పచ్చ ఛానల్ అడిగితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లేకపోతే రామోజీ వచ్చి కంటెస్ట్ చేస్తాడని అడిగాను నేను. అంతే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టేటప్పుడు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు అన్నప్పుడు వాళ్ళకన్నా బెటర్ క్యాండిడేట్ని పెట్టాలి కదా, లేదా డబ్బున్న క్యాండిడేట్ని పెట్టాలి. చంద్రబాబు నాయుడు స్టైల్లో అయితే ఆయన అంతా డబ్బులు ఉన్న వాళ్ళకే కదా అప్పుడంతా సీట్లు ఇచ్చినాడు, అట్లా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రజలకి క్లారిటీ ఉంది. సో వీళ్ళు ఎవరైతే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే పార్టీలో బలమైన నాయకత్వం ఉందో వాళ్ళకి సీట్ లేదు అని చెప్తున్నారు అంటే
వీళ్ళంతా నీచమైన రాజకీయాలు పచ్చ ఛానల్ చేస్తున్నాయని అందరికీ అర్థమవుతుంది. రెండోది, ఈరోజు 175 ప్లేసెస్లో క్యాండిడేట్లు లేరు తెలుగుదేశానికి జనసేనకి. పెట్టమనండి. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మేము బలంగా వచ్చి ఢీ కొంటాం, జగన్ని లేకుండా చేస్తామన్నారు. 175 మంది పెట్టలేరండి. 5 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రం నుంచి వీళ్ళు చెరొక 175 పెట్టలేరు. వీళ్ళు ఒక చోట నించొని గెలిచే దమ్ము లేదు, 2 చోట్ల నించుంటామని చెప్పి వాళ్ళే అనౌన్స్ చేస్తారు. వీళ్ళు మా పార్టీలో ఎవరికి సీట్లు ఉన్నాయో ఎవరికి లేదని చెప్తారు. ముందు వాళ్ళ పార్టీలో ఎవరికి సీట్లు ఉన్నాయో ఎవరికి లేదో తెలుసుకోమనండి. ఎందుకంటే సీట్లు ఇద్దామంటే మనుషులు లేరు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గోతికాడ గుంట నక్కలా కూర్చోండారు. జగన్ సీట్ ఇకపోతే ఎవడైనా అలిగి బయటకు వస్తే వాడిని మన పార్టీలో తీసుకుని వాడికి సీట్ ఇద్దామా అని వెయిటింగ్ తప్ప వాడికి అక్కడ క్యాండిడేట్ లేదు తెలుగుదేశానికి. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు, ఈ స్టోరీలు వేయటం, వాళ్ళకి లేదు సీటు వీళ్ళకి లేదు. ఎందుకు లేదు? లేకపోతే ఏమైపోయింది? నిన్ను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టేంత వరకు మేము ఎవరు నిద్రపోం. జగనే మళ్ళీ 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 సీఎం. ఇంకా 30 ఏళ్ళు జగన్ అన్నే సీఎంగా ఉంటారు. ఆ విషయం తెలుసుకోండి. మీ పైన విష ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి మీ స్టైల్ ఆఫ్ వాతలు పెట్టడం మాత్రమే కాకుండా రోజా గారు ఒక చాలా డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మీరు. నాకు సీట్ ఇవ్వకపోయినా కూడా, నేను జెండా మోస్తూ అయినా కూడా ఖచ్చితంగా నేను ఇలాగే ఉంటాను అని చెప్పి. ఎందుకు మీకు అంత కమిట్మెంట్? నాకు జగనన్న అంటే చాలా ప్రేమ, గౌరవం అండ్ అంతకు మించి. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ లేడీ. చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ నన్ను మా అన్నయ్యలకి ఈక్వల్గా పెంచారు కాబట్టి నాకు భయం అనేది ఎప్పుడు తెలియదు. సో నేను ఏది కరెక్ట్ అనుకుంటే అదే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అది ఎంత డేరింగ్ స్టెప్ అయినా లేదా ఎంత పెద్ద విషయమైనా కూడా నాకు అది కరెక్ట్ అనిపిస్తే నేను చేసేస్తాను. సో అలాంటి ఒక క్యారెక్టర్ నాది. నేను అందుకే 2 సార్లు ఓడిపోయినా తెలుగుదేశం పార్టీలో. నన్ను ఓడించినా కూడా నేను ఎక్కడ భయపడలేదు, తొనకలేదు. ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ టైం గెలిస్తేనే మళ్ళీ కనిపించరు, 1 ఇయర్కే పారిపోతారు. ఇది ఎంత ఒక ఏమంటారు, చాలా కష్టమైన ఫీల్డ్ పాలిటిక్స్ అనేది. అది కూడా నార్మల్ వాళ్ళకే కష్టం, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా కష్టం. ఎందుకంటే అక్కడ చాలా ఏమంటారు, ఒక కంఫర్ట్ లైఫ్, పేరు కానీ డబ్బు కానీ ఒక స్వర్గంలో ఉన్నట్టు, ఒక దేవతని ఒక దేవుడిని చూసినట్టు చూస్తారు హీరోయిన్స్ని. అలాంటి ఒక మంచి లైఫ్ను వదులుకొని పాలిటిక్స్లోకి రావటం చాలా కష్టం, వచ్చి సస్టైన్ అవటం చాలా కష్టం. అలాంటి నేను 2 సార్లు ఓడిపోయి కూడా మళ్ళీ కంటెస్ట్ చేసే పరిస్థితిలో నించోగలిగాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అలా ఉన్న నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కలిశానంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను అక్కడికి వచ్చాను, గ్రౌండ్లో, హైదరాబాద్ గ్రౌండ్కి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని, నాకు కాంగ్రెస్లో ఎవ్వరు తెలియదు. నేను తెలుగుదేశం నుంచి ఎవరిని కూడా రమ్మని పిలవలేదు. ఎందుకంటే నేను వెళ్ళి వైఎస్ఆర్ గారిని కలిసి నేను శంభో షూటింగ్కి వెళ్ళిపోయాను అహోబిలం దగ్గర. ఒక 6 days అనుకుంటా, 6th డేనో 7th డేనో సార్ది హెలికాప్టర్ క్రాష్ అయిందని తెలిసింది. ఇంకా నాకైతే ఫస్ట్ టైం లైఫ్లో అసలు భయం అంటే తెలియని నాకు ఒకలాంటి ఒళ్ళంతా దళదరించింది. అంటే ఎదురుగా నవ్వుతూ హ్యాపీగా ఉన్న ఒక వ్యక్తి ఇంకా లేడు అనటం అనేది నేను ఎప్పుడు నా లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోలే. అసలు 3 days నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నా తినకుండా. అంటే ఆ 20 నిమిషంలో ఒక ఫాదర్ కన్నా ఎక్కువగా ఆయన అఫెక్షన్ కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన హావభావం, అంటే ఒక మనిషిని మనం చూసినప్పుడు మన మనిషి, మా నాన్న, మా పెద్ద నాన్న, ఆ ఫీలింగ్లో ఆయన ఇచ్చిన ప్రేమ, అభిమానం కానీ. ఎందుకంటే అప్పటికే 2nd time ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయనని విమర్శించిన నన్ను ఒక లీడర్గా చూశాడు. అంటే ఒక పార్టీ కోసం పనిచేసిన ఒక లీడర్గా చూశాడు తప్ప వ్యక్తిగతంగా నన్ను అనింది అన్న కోపతాపాలు ఎక్కడ కూడా లేదు. నీలాంటి ఒక డేరింగ్ అమ్మాయి, ఒక ప్రజలకి మంచి చేయాలని ఫైట్ చేసే అమ్మాయి, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఫైట్ చేసే అమ్మాయి మాకు ఉంటే ఎంత బాగుంటుంది అన్నప్పుడు నాకు రెక్కలు వచ్చి ఎగిరినంత ఆనందం. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ప్రైజ్ చేయడం అనేది నా లైఫ్లో ఒక బెస్ట్ మెమరీ. సో ఆయన చనిపోయారు అనగానే నాకు ఇంకేం అర్థం కాలేదు, ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను ఇంకా పాలిటిక్స్ వద్దు అనిపించేసింది, నాకు వద్దు అనేసి సైలెంట్ అయిపోయా. కానీ ఆయనను చూడాలనిపించి ఆ రోజు వచ్చినప్పుడు జగనన్న వచ్చారు, ఆ గ్రౌండ్కి వచ్చారు. వచ్చినప్పుడు నాకు చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్నట్టు అనిపించింది. నిజంగా నేను మీకు చెప్తున్నాను, ఈరోజు ఎవరికి చెప్పలా. అన్నం చూసినప్పుడు నాకు చాలా ఏళ్ళుగా అన్న పరిచయం ఉన్నట్టు అనిపించింది. జగనన్న అని ఇలా పిలిచా, ఇలా అని ఇలా అన్నారు.
ఓకే. అంతే వెళ్ళి ఇలా పట్టుకున్నాను, అన్న చేయి పట్టుకుని ఏడ్చేసాను. నాకు అక్కడ ఎవ్వరు తెలియదు, ఒక్క మనిషి కూడా కాంగ్రెస్ లో నాకు ఎవ్వరు తెలియదు. అన్న ఒకడే నాకు తెలిసిన వ్యక్తిగా అనిపించింది. ఆయన ఇలా తిరిగి నన్ను పిలిచిన దాకా నాకు ధైర్యం వచ్చింది, వచ్చి ఏడ్చేసాను. ఇంకా వాళ్ళు మూవ్ అయ్యారు వెహికల్లో, సార్ ఇది పార్థివ దేహం తీసుకుని. ఇక నేను చెన్నై వెళ్ళిపోయాను. ఇక 1 year నేను పాలిటిక్స్ వద్దనుకునేసా. ఎందుకో చాలా డిప్రెస్ అయ్యా ఫస్ట్ టైం నా లైఫ్లో. అయ్యో ఇంత మంచి వ్యక్తి ఇలా చనిపోయారేంటి అనుకున్నా. తర్వాత అది తెలుగుదేశం వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఈమె ఐరన్ లెగ్, ఈమె అడుగు పెట్టింది కాబట్టి ఆయన చనిపోయాడు అని చెప్పి చాలా పబ్లిసిటీ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారిని కలిసింది ఇంక ఈమె లైఫ్ ఎక్కడో ఉంటుంది పొలిటికల్గా అనుకున్న వాళ్ళు, ఇంకా వాళ్ళ ప్రేయర్స్ ఫలించినట్టుగా నేను 0 అయిపోయాను పొలిటికల్గా, ఆయన చనిపోయారు కదా, ఒకే దెబ్బకి ఇద్దరు ఇదైనట్టే. నాకు అప్పుడు అనిపించింది మనుషులు ఇంత నీచంగా ఉంటారా. 10 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు కోసం ఒక సిస్టర్ లాగా వర్క్ చేసి అందరూ చూస్తుంటారు. ఈ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడికి తెలుసు చంద్రబాబు నాయుడు కోసం ఈ అమ్మాయి ఒక చెల్లెల్లాగా ఎంత కష్టపడింది, ఎంత ఫైట్ చేసింది. అప్పుడు 2 స్టేట్లు కలిసి ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత పెద్ద ఏరియా. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్, కార్పొరేషన్, బై ఎలక్షన్స్, మెయిన్ ఎలక్షన్స్ అన్ని తిరిగాను నేను. ఏ లీడర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పని చేయలేదు, ఏ లీడర్ కూడా పని చేయలేదు ఆ పార్టీకి అంత కష్టపడి. ఎక్కడైనా నేను డిబేట్కి రెడీ. అంత కష్టపడిన వ్యక్తిని అంత ఈజీగా ఐరన్ లెగ్ అని నా మీద ముద్ర వేస్తే నేను ఏమైపోవాలి ఒక ఆడపిల్లగా. ఆ ఆలోచన లేకుండా ఆయన చేసినది నా మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయా. విలువలు లేనోడు, సెంటిమెంట్ లేనోడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఎదవ కోసం మనం పనిచేసాం 10 ఏళ్ళు. మన సెకండ్ సైడ్ ఏదో వీడికి చూపించాలి. మన మంచిని చూశాడు. మనం కనుక రివర్స్ అయితే, వీడు చేసే ఎదవ పనులు కనుక మనం మాట్లాడటం మొదలెడితే కనిపించకుండా పోవాలని డిసైడ్ అయ్యాను తెలుసు. ఎందుకంటే మంచోడు కానప్పుడు వాడికి ఎందుకు మనం సపోర్ట్ చేయాలి. అక్కడి నుంచి నేను చాలా స్టబన్ అయ్యాను. అయినా టైంలో కరెక్ట్గా నెల్లూరు మీటింగ్ అనుకుంటా, వర్షం వచ్చింది గుర్తుందా. ఆ మీటింగ్కి జగన్ సార్ పిలిచారు. మామూలుగా ఒక డేట్ ఇచ్చి సైక్లోన్ అనౌన్స్ చేస్తే మీటింగ్ చేయడం కష్టం, జనం రారు. అలాంటిది ప్రీపోన్ చేశారు. జగన్ సార్ అన్ని డేరింగ్ స్టెప్సే ఉంటాయి. ప్రీపోన్ అంటే ఎంత కష్టం. ఒక అపోజిషన్ లీడరు, అప్పుడు కాంగ్రెస్ టీడీపీ స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తుంది జగన్ అన్నది. ఆ టైంలో నన్ను పిలిచారు. నాకు భయం వేసింది, ఇదేంద్రా బాబు ఆల్రెడీ మన మీద ఐరన్ లెగ్ అని వేసారు, ఇప్పుడు ఈ సైక్లోన్ లో పోయి జనం రాలేదంటే దానికి ఏమంటారు అని నాకు భయం వేసింది. కానీ నాకు ఫోన్ చేసి చెప్పారు, జగన్ గారు రమ్మన్నారమ్మా, పొలిటికల్గా వాళ్ళ డాడీని నమ్మి నువ్వు బయటకు వచ్చావు, మేము లైఫ్ లాంగ్ నీకు సపోర్టివ్గా ఉంటామని చెప్పారు, రమ్మన్నారు అంటే ధైర్యంగా బయలుదేరాను. అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతో కంటిన్యూ కావాలని ప్రే చేసుకుంటున్నా. ఆ ప్రయాణంలో అన్న చెప్పారు, అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేదు అనుకుంటా, పార్టీ పెట్టాలి అన్న ఒక ఇదిలో అనుకుంటా. అప్పుడు నేను ఇంకా కాంగ్రెస్ లో కూడా జాయిన్ అవ్వాల, ఎందుకంటే కలిసి వెళ్ళినాను, షూటింగ్ లో ఉన్నప్పుడే కదా చనిపోయారు. సో అన్న అన్నారు వెయిట్ చేయండి, నేను స్టాండ్ అయిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు పొలిటికల్గా మీరు స్టెప్ ఎద్దురు, అయితే మనం 30-40 ఏళ్ళు కలిసి వర్క్ చేస్తామని మాట ఇచ్చారు అన్న. తర్వాత ఆయన పార్టీ పెట్టడం, తర్వాత ఆ పార్టీకి మేము కష్టపడటం అన్నీ చూశారు మీరందరూ. అయితే జగన్ గారులో గొప్పతనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేసినా కూడా ఆయన దగ్గరికి వస్తే క్షమించేస్తారు. కానీ జగన్ అన్న అలా లేదు, ఆయన ప్రతిదీ నోట్ చేస్తారు. ఎంత పెద్ద మనసుతో ఎంత హెల్ప్ చేస్తారో, ఎవరైనా మోసం చేయాలి ఇది చేయాలంటే దూరం పెడతారు. అసలు ఇంకా ములాజా ఉండదు. ఆ 2 క్యారెక్టర్లు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి, ఇది తప్పని నేను అనను, ఇది కరెక్ట్. ఈ జనరేషన్ కి ఈ ట్రెండ్ కి ఇది కరెక్ట్ అనుకుంటా. లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి లాగా అందరూ మోసం చేసేసి ఆయన బోలాతనాన్ని యూజ్ చేసుకొని అందరూ డబ్బులు పదవులు సంపాదించుకొని ఏ స్టేజ్ లో ఉన్నారు మీరు చూసారు. అలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కనీసం ఆ కుటుంబానికి అండగా లేకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం నెక్స్ట్ వచ్చిన వాళ్ళ వెనక తాళం వేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి అది కరెక్ట్ కాదని నేను అనుకున్నా. ఎప్పుడు కూడా అపాత్రదానం చేయకూడదు అనిపించింది నాకు రాజశేఖర రెడ్డి గారిని చూసాక. మంచోడికి చెయ్యి, చెడ్డోడిని దూరం పెట్టు, అప్పుడే కదా మంచోడికి చేసిన దానికి విలువ ఉంటుంది. మంచోడికి చెడ్డోడికి చేస్తే ఏం ఉపయోగం?